అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్. హలో సార్, ప్రస్తుతం చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత హైదరాబాద్లో వచ్చేసి రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గిందని, స్లో డౌన్ అయిందని చెప్తున్నారు. అసలు ఒకవేళ తగ్గితే ఏ అసలు స్లో డౌన్ అయిందంటారు? అసలు స్లో డౌన్ అయిందని మీరు ఎవరు చెప్పారు? ఇదిగో తోకంట మీడియా వాళ్ళకి పని లేనప్పుడు ఏవో రోజులు ఇన్ఫర్మేషన్ స్కోల్ చేస్తుంటారు. ఎక్స్క్లూజివ్ అంటాడు, ఒక ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ అంటాడు, పక్కన ఇంకో ఛానల్ వస్తాడు. ఎక్స్క్లూజివ్ మీ ఛానల్ వస్తే మీరు ఎక్స్క్లూజివ్, మీ ఛానల్ తోటి 10 ఛానల్ వస్తే ఎక్స్క్లూజివ్ అవుతుంది కదా. సో మీడియా ఈజ్ ఆల్వేస్, మీడియాకి ఏంటంటే నాలికలో దుమ్ము ఉండదు, ఏదైనా మాట్లాడవచ్చు, ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడచ్చు. కానీ వాస్తవాలు అవాస్తవాలు అని ఒక టాపిక్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, మంచి మాట. మీకు ఉదాహరణకి ఆయన ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేశారు ఏపీలో. ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసి 25-30% పెంచారు రేట్లు. ఆయన సీఎం అవలే. తర్వాత ఆయన సీఎంగా ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అయినప్పుడు ఇంకొద్ది పెంచారు, ఎంత 2-3 నెలలు జరిగింది. తర్వాత ఎగ్జిట్ పోల్ వచ్చింది, అప్పుడు కొద్దిగా పెంచారు. సీఎం అయ్యారు అప్పుడు. అంటే ఎక్కడైనా ఏదైనా ప్రాపర్టీ 2 నెలల్లో 3 నెలల్లో 4-5 సార్లు పెరుగుతుందా? మన తెలంగాణలో ఆల్మోస్ట్ గత 10 నెలలుగా ఏం రేట్లు పెరగలేదు పెద్దగా, 1-2 అయితే. సో వాళ్ళు పెరగడం, నేను ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. సో నాకు 2 తెలుగు రాష్ట్రాలు 2 గ్రో అవ్వాలనేది కోరిక. బట్ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ హెస్ గాన్ 25 years బ్యాక్ బికాస్ ఆఫ్ XYZ రీజన్స్ అండ్ ఎర్లియర్ గవర్నమెంట్. సో ముందుకి 10 సంవత్సరాలు అయిపోయింది ఏపీ విడిపోయి. ఏమి పెద్ద డెవలప్, క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ప్లేస్ లేదు. ఏముంది, అమరావతి ఎప్పుడు కడతారు? ఎప్పుడు ఇన్ఫెంట్ బేబీ, స్మాల్ బేబీ, అది ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు పెద్ద కావాలి, ఎప్పుడు మెచ్యూరిటీ, అప్పుడు కదా. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ది టాప్ గేర్. సో నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను, 2 హోటల్స్ ఉన్నాయనుకోండి 10 years బట్టి, మీరు కొత్తగా 3వ హోటల్ పక్కన పెట్టారు, మరి అప్పుడు ఈ 2 హోటల్స్ మూసేస్తారా, నడుపుతారా? నడుపుతారు. అలాగే నీకున్న కస్టమర్స్ మీకుంటారు, వాళ్ళకున్న కస్టమర్స్ వాళ్ళకుంటారు. నేను మొన్న ఒక బెంగళూరు వెళ్ళిన హోటల్కి, వెజిటేరియన్ హోటల్లో, తలుపు తీసేవాడి దగ్గర నుండి బిల్ ఇచ్చేవాడికి, క్యాష్ కౌంటర్ వరకు కూడా హాస్పిటాలిటీ ఆసమ్ ఉంది. మన దగ్గర అందరూ కూడా, ఓనర్ ఈజ్ గోయింగ్ అక్రాస్ ది, ఒక 50-60 మంది కూర్చున్నారు. ప్రతి టేబుల్కి వెళ్ళి హౌ ఈజ్ ది సర్వీస్, ఎనీథింగ్ ప్రాబ్లం అని కనుక్కుంటాడు, ఫీడ్బ్యాక్. మా వాళ్ళ సర్వీస్ బాగా ఇస్తున్నారు, క్వాలిటీ ఎట్లా ఉంది. వెరీ ఫ్యూ ఓనర్స్ డూ దట్. అది ఎందుకంటే దే కన్సర్న్ అబౌట్ ద బిజినెస్, దే కన్సర్న్ అబౌట్ ద కస్టమర్. అండ్ కస్టమర్ ఒకవేళ మీరు సరైన కంఫర్ట్ అవుతుంది, నేను నెక్స్ట్ టైం నేను ఇక్కడ రాను, నేను మా ఇంటికి వచ్చాడు, మీకు రికార్డింగ్ వచ్చాడు కంఫర్ట్ అవుతుంది, మీరు రారు. ఇక్కడ ఏంటంటే ఏపీ డెవలప్ అవ్వాలి, కానీ యాజ్ ఆఫ్ టుడే 10 లక్షల కోట్లు అప్పులో ఉన్నారు. ఇంకో 10 లక్షల కోట్లు స్కీమ్స్ కోసం కావాలి, ఈయన ఇచ్చిన స్కీమ్స్, ఆయన ఇచ్చిన, ఇంకో 10 లక్షల కోట్లు గవర్నమెంట్ రన్ చేయడానికి కావాలి. అంటే నెక్స్ట్ 5 yearsలో 25 నుండి 30 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుండి వస్తాయి? యాజ్ ఆఫ్ మనం -0లో ఉన్నాం. మొన్న సెంట్రల్ యూనియన్ క్యాపిటల్ కోసం 15,000 కోట్లు ఇచ్చారు, ఇంతవరకు ఎంత వచ్చిందో తెలియదు. పొలిటికల్ స్టేట్మెంట్స్ అయితే సెంట్రల్ చాలా స్టేట్మెంట్స్ వస్తాయి, బట్ అవి అమలు పరుస్తున్నారా లేదా? సో డెఫినెట్గా అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, టైం పడుతుంది ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఈ రోజు పెట్టుకుంటే 8 to 10 years ఆగవలసిన సందర్భం ఉంది, పరిస్థితి. అదే తెలంగాణలో ఏముందంటే, హైదరాబాద్ ఆల్రెడీ జనరల్ 3 స్టేజ్ ఉంటాయి: డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, టు బీ డెవలప్డ్. ఆంధ్రప్రదేశ్ టు బీ డెవలప్డ్లో ఉంది, హైదరాబాద్ డెవలపింగ్లో ఉంది, అమెరికా ఆల్రెడీ డెవలప్డ్లో ఉంది. సో దెర్ ఆర్ 3 different యాంగిల్స్. సో మనం పెట్టుకోవాలనుకుంటే తెలంగాణలో మంచి ఏరియాలు ఉన్నాయి. మీరు ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవే, ఇవన్నీ కూడా షాబాద్ పికప్ అవుతున్నాయి. సో అందులో మీకు కొద్దిగా 15,000 నుండి 25-30,000 మెయిన్ రోడ్ సైడ్ ప్రాపర్టీ దగ్గరలో అయితే ఎక్కువ ఉంటాయి, కొద్దిగా 3-4 kilometers లోనికి వెళ్తే కొద్దిగా తక్కువ ఉంటాయి. డిపెండింగ్ అయిన బట్టి మా రియల్ టాక్స్ అనే కంపెనీలో మీకు తెలుసు, వీ హ్యావ్ డిఫరెంట్ సెల్స్. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఒక సపరేట్ వింగ్ ఉంది. ఎవరైనా ఒక 50 లక్షలు కోటి రూపాయలు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, దానికి కంప్లీట్ లాజిక్ ఇస్తాం, స్టడీ చేస్తాం. మా దగ్గర అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతుంది. ఈ రోడ్లో ఎన్ని ట్రాన్సాక్షన్ అయినాయి, ఆ రోడ్లో ఎన్ని ట్రాన్సాక్షన్ అయినాయి, ఏ సెగ్మెంట్, రెసిడెన్షియల్ అయిందా, కమర్షియల్ అయిందా, ఫ్లాట్లు అయినాయా, ఫామ్ ప్లాట్లు అడిగా, ఇవన్నీ కూడా ఉంటుంది. సో దాని మీద మనకు ఆల్ ఓవర్ వరల్డ్ నాకు ఎవ్రీడే 8 to 10 calls వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇక్కడ పెట్టాలా, హైదరాబాద్లో పెడితే ఎక్కడ పెట్టాలి, ఆంధ్రాలో పెడితే ఎక్కడ పెట్టాలి అనేది ఇంపార్టెంట్. సో అమరావతి డెవలప్ అయిందంటే అమరావతి ఇంకా డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది. అయితే మనకు ప్లస్ పాయింట్ అంటే సెంట్రల్లో ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఉంది,
ఒక మంచి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ రిలేషన్ ఎంతకాలం కంటిన్యూ అవుతుంది? ఎందుకంటే ఈరోజు ఏ జరిగినా కాదంట, మన బడ్జెట్లో కూడా వర్షాలు కురిపించారు బీహార్కి మన ఆంధ్రాకి. ఎందుకంటే అంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ నార్త్ ఈస్ట్ మీద ఉండేది. మన కిషన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండి 3 సంవత్సరాలు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, నార్త్ ఈస్ట్ నుండి ఈస్ట్కి షిఫ్ట్ చేశారు. ఈస్ట్ అంటే ఏమొస్తుంది, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్ర ఇవి వస్తాయి. సో బీహార్కి 26,000 కోట్లు ఇచ్చారు, మనకు 15,000 కోట్లు ఇచ్చారు. ఇద్దరు సపోర్ట్ తోటి గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది ప్లస్ పాయింట్. సో ఇవన్నీ తెచ్చుకొని ఆ సెంట్రల్ ఐఆర్ఆర్ కానీ ఓఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ కావాలి, ఇండస్ట్రీ కారిడార్ రావాలి. అవన్నీ హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి, ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ విల్ బి మచ్ ఈజియర్. అక్కడ వల్ల 10-15% తేడా ఉండొచ్చు. దానివల్ల 85% బయట వాళ్ళు కొంటున్నారు మన దగ్గర, అందరూ ఆంధ్ర వాళ్ళు కొనట్లేదు. సో దానివల్ల మీకు వచ్చే మిడిల్ ఈస్ట్ కొంటారు, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, యూకే, యూఎస్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా కొంటారు. వాళ్ళందరినీ ఎవరు ఆపరు కదా. దే ఆర్ లుకింగ్ హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్. సరైన అడ్వైస్ కావాలి, సరైన సజెషన్ కావాలి, ఏ ప్రాపర్టీ కొనాలి, ఎంత బడ్జెట్లో, ఎప్పటికి అప్రిషియేట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు రిటర్న్ పోతుంది, అవన్నీ కూడా మన దగ్గర అనాలిసిస్ ఇస్తాం. మన దగ్గర కన్సల్టెన్సీ అపాయింట్మెంట్ తీసుకుంటే. సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే దే కెన్ గెట్ బ్యాక్ టు us. విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.